Hello everyone, today we are going to discuss electrostatic potential. So this chapter is divided into two parts. Okay na mana explanation kosam manam ee chapter ni two parts ga divide cheskunnam. Actual ga idi electrostatic potential and capacitors undindi. Okay. So ఇది electrostatic potential and capacitors undindi, but we have divided into two parts and first మనం electrostatic potential చూద్దాం, దాని తర్వాత we will be discussing capacitors. So this video will be full revision of your electrostatic potential. So అన్ని ఫార్ములే important points మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. See, we are not going into the derivations and the deep part because see మనం ఓన్లీ ఎంసెట్ ఎగ్జామినేషన్ కోసం దాంట్లో వచ్చే క్వశ్చన్స్ సాల్వ్ చేసే విధంగానే చేయడానికి ఇది మనం చేస్తున్నాము. So if you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. So let us start our class, but before that let me inform you that ఇంకా మీరు మా యొక్క 199 యొక్క ఈ కోర్స్ పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. So in this you will be getting very extra benefits. See, ఇక్కడ you will be getting around 4000 plus questions in PDF format, in mock test format. Okay, so mock test format lo you will be getting around 4000 questions plus in PDF, chapter wise PDFs will be available, and this is also you will be getting in this 199 only. So ఈ 199 మీరు pay చేసేస్తే you will be getting access to all these. Okay na, for all three subjects, okay, three subjects ఉన్నాయి, maths, physics, chemistry. For engineering and agriculture ki botany, zoology, physics, chemistry 4 subjects ఉన్నాయి, వాళ్ళు కూడా 4 subjects ki you will be getting all these 4000 questions. See, ఈ 4000 questions are divided for these 4 subjects and these 4000 questions are divided for maths, physics, chemistry. సో దాంతో పాటు ఎంసెట్ కి యూస్ఫుల్ అయ్యే పీడిఎఫ్ ఎంసీక్యూస్ కూడా అక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ ఏ గ్రాండ్ టెస్ట్, దట్ ఈస్ ఫుల్ లెంత్ టెస్ట్. ఓకే, ఫుల్ లెంత్ టెస్ట్ మనం ఒకటి కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము, అండ్ దట్ విల్ బి కండక్టెడ్ టు ఓన్లీ దీస్ పీపుల్ హూ పర్చేస్ అవర్ కోర్స్. ఓన్లీ వన్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ మనం కండక్ట్ చేద్దాం, దట్ విల్ బి అరౌండ్ 25 తర్వాత మనం కండక్ట్ చేసుకుందాం, ఎందుకంటే స్టూడెంట్స్ అప్పటి వరకు మంచిగా ప్రిపరేషన్ కూడా ఫినిష్ చేసేస్తారు. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో లెట్ us అండర్స్టాండ్ ఫస్ట్ వాట్ ఈస్ యాక్చువల్లీ పొటెన్షియల్ ఈజ్, దాని తర్వాత మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇలాంటి టాపిక్స్ చూద్దాం. సో పొటెన్షియల్ వచ్చేసి ఒక పాయింట్ ని మనం ఒక ఇన్ఫైనైట్ జోన్ నుంచి ఇక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోకి తీసుకురావడానికి మనం చేసే వర్క్ ని మనం పొటెన్షియల్ అని అంటాము. సపోజ్ ఈ పాయింట్ ని నేను ఎక్కడి నుంచో తీసుకొని వచ్చాను, సో టు గెట్ దిస్ ఇంటూ ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఓకేనా, ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోకి మనం తీసుకురావడానికి దీనిపైన చేసిన మన వర్క్ నే మనం పొటెన్షియల్, దాన్ని పొటెన్షియల్ అని అంటాము. సో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం అంటే, సపోజ్ నేను ఒక స్ప్రింగ్ తీసుకున్నాను అనుకోండి, నేను ఫర్దర్ గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ నేను దీన్ని ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే దిస్ విల్ బి కంప్రెసింగ్, రైట్. సో ఇక్కడ నేను ఈ కంప్రెస్ చేయడానికి చేసే వర్క్ నే మనం పొటెన్షియల్ అని అంటాము. సో వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ అని నేను చెప్పేటప్పుడు ఈ స్ప్రింగ్ ని మంచిగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్. చాలా ఇంపార్టెంట్. నా పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ డన్ ఆన్ యూనిట్ టెస్ట్ చార్జ్ in bringing it from point B to A. Suppose this is point A and this is point B అనుకుందాం. ఒక యూనిట్ చార్జ్ నేను ఇక్కడ కన్సిడర్ చేసుకొని ఈ క్యూ ని ఇక్కడికి తీసుకురావడానికి, సపోజ్ ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, చేసిన వర్క్ నే మనం, దట్ ఈస్ చేసిన వర్క్ నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ A అని చెప్తున్నాం. దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకవేళ నేను తీసుకుంటే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు VA మైనస్ VB విచ్ ఈస్ ఈక్వల్స్ టు W అపాన్ Q. ఇక్కడ మీకు ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ పర్ యూనిట్ చార్జ్ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ B టు A. ఇక్కడ మనం B టు A అని చెప్తున్నాము, ఏవైనా రెండు స్పెసిఫిక్ పాయింట్స్ మనకి కావచ్చు. అండ్ యూనిట్స్ ఫర్ డెల్టా Q, డెల్టా V విల్ బి ఈక్వల్స్ టు వోల్ట్స్. ఓకే, ఆర్ ఎల్స్ వీ కెన్ సే జూల్ పర్ కూలం. ఓకేనా, వై? సి, the units for work is equals to joules and units for charge is coulomb. So you can write it as joules per coulomb. And dimensions మనం చూసుకున్నట్టయితే it will be equals to m l square t power minus 2 a power minus 1. Okay, so these are the dimensions and these are the units. You have to remember these values, ఎందుకంటే మనం క్వశ్చన్స్ లో సాల్వ్ చేసేటప్పుడు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మనకి తెలియాల్సింది ఉంటుంది. ఓకే,
so that we can simplify easily. So here force will be equals to Q times of E, right? So this is what force is, and the perpendicular distance is this one. Okay, not distance between 2 points. Suppose R and ankondi. So F will be equals to Q times of E, and work done will be equals to C F into R ankondi. So WD will be equals to Q times of E times of R. సో ఇలా మనం ఎగ్జామ్లో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉంది. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ చార్జెస్ ఎట్ ఏ అండ్ బి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ విల్ బి ఈక్వల్స్ టు డిఆర్ అని నేను అనుకుంటే, అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ టైమ్స్ ఆఫ్ ఈ, దట్ ఈస్ మనకి తెలుసు ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో I know that VA minus VB is equals to dV. Now this will be equals to minus E times of dr. Now if I further simplify in differential form, then ఒకవేళ దీన్ని రాసుకుంటే E will be equals to minus of dV upon dr. Hope that is clear. So ఇక్కడ నెక్స్ట్ చూడండి, సపోజ్ మనకి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉంది కదా, సో దిస్ ఈస్ హారిజాంటల్. ఒకవేళ ఒక ఇంక్లైనేషన్ లో మనకి ఈ పాయింట్ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, దేర్ విల్ బి సమ్ సర్టెన్ యాంగిల్. సో దిస్ యాంగిల్ విల్ బి టీటా అండ్ దిస్ విల్ బి టీటా. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ విల్ బి ఈ కాస్ టీటా విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ డివి అపాన్ డిఆర్. సో దిస్ ఫార్ములా విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్. నేను ఓన్లీ ఎంసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డెరివేషన్స్ డిరైవ్ చేయట్లేదు. ఎవరు కూడా ఇది షార్ట్ కట్ గా చెప్పేస్తున్నాను అని అనుకోవద్దు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మనం ఓన్లీ ఫార్ములా రివిజన్ బేసిక్ పాయింట్స్ మనం కవర్ చేస్తున్నాము. ఎంసెట్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ క్రాక్ చేసే విధంగా మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, సో జాగ్రత్తగా విని మీరు ఒకవేళ మంచిగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ అవర్ రిలేషన్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దిస్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ దిస్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్. వీటి మధ్య మీరు ఈ 3 గుర్తుపెట్టుకుంటే వీటిలో నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సపోజ్ నేను 2 పాయింట్స్ ఏ అండ్ బి కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. నా డివి విల్ బి ఈక్వల్స్ టు, దట్ ఈస్ డివి ఈజ్ ఈక్వల్స్ టు ఈ డిఆర్, రైట్? సో ఈ డిఆర్ ఒకవేళ లైన్ ఇంటిగ్రల్ నేను తీసుకుంటే, line integral will be equals to from a to b. Okay, from a to b e dl cos theta. ఒకవేళ నేను ఒక చిన్న పార్ట్ ని ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ తో నేను ఒక చిన్న పార్ట్ ని కన్సిడర్ చేసుకుంటే హియర్ దేర్ విల్ బి సర్టెన్ యాంగిల్ theta. సో హియర్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ఈ dl cos theta. సో నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ దిస్ వన్. ఓకే, సో దిస్ స్మాల్ డిస్టెన్స్, ఓకేనా, ఏదైతే మనకి స్మాల్ డిస్టెన్స్ ఉంది కదా, సో దిస్ ఈస్ డిఎల్. లైన్ ఇంటిగ్రల్ విల్ బి ఏ టు బి ఈ డిఎల్ కాస్ థీటా. నౌ సపోజ్ దిస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఓకేనా, మనకి టోటల్ గా ఫ్లాట్ గా మనం దీని యొక్క ఫీల్డ్ తోనే మనం తీసుకున్నాం అనుకోండి, దెన్ విఏ మైనస్ విబి విల్ బి ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఏ టు బి ఈ డిఎల్ కాస్ ఆఫ్ 180 which is equals to minus 1. Okay, now this value is minus 1. Suppose if I substitute VA minus VB will be equals to line integral of A to B EDL minus 1 వస్తుంది, I mean into minus 1 వస్తుంది. సో minus 1 నేను బయటికి రాసుకుంటే, so it will be equals to VA minus VB will be equals to minus of A to B. See, line integral A to B EDL, that's it. VA minus VB is equals to minus A to B line integral EDL. So in a variable electric field, ఒకవేళ ఇది వేరియబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయింది, దిస్ ఈస్ యూనిఫామ్. ఒకవేళ ఇలా మనకి వేరియబుల్ గా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, దెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ విల్ బి ఈక్వల్స్ టు ద నెగటివ్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నౌ వేరియబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినప్పుడు VAB will be equals to A to B EDL. ఓకేనా, సో దిస్ ఈస్ ఫర్ యూనిఫామ్. ఓకేనా,
యూనిఫామ్ అండ్ ఇది మనకి వేరియబుల్ కి దట్ ఈస్ నెగటివ్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్ మనకి ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో లెట్ us move to next concept, that is suppose if I consider any point with respect to any source charge. Okay na, so this is source charge and this is test charge. Okay, test charge మనం తీసుకున్నాం అనుకోండి, and the distance between them if I consider, that is దీని యొక్క డిస్టెన్స్ నేను తీసుకున్నట్టయితే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది టోటల్ గా, ఇఫ్ దిస్ ఇస్ ఆర్బి అండ్ ఒక పాయింట్ నేను ఇక్కడ కన్సిడర్ చేసుకోండి, దీన్ని నేను ఆర్ఏ అని అనుకుంటే, నౌ సి this will be having very stronger and this will be very weaker because it is very far from our source charge. Okay na, so test charge ఏదైతే ఉంది కదా చాలా దూరం ఉంది కాబట్టి this will be having very weak potential. Now this will be having very strong potential. So ఇక్కడ మనకి ఒక విషయం తెలుసు, that is VAB will be equals to WAB, that is WAB upon Q. So that is potential difference is equals to work done upon our test charge. Now let P be any point on this field. Okay na, దీని లోపల మనకి P be any point, ఏదైనా ఒక పాయింట్ అనుకుందాం. Now then electric field at that point EP will be given by 1 by 4 pi epsilon naught Q upon x square. సో ఇది మనకి తెలుసు, దట్ ఈస్ ఏ పాయింట్ అయినా మనం తీసుకుంటే డ్యూ టు సోర్స్ చార్జ్ లో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఏ పాయింట్ కూడా మనం తీసుకుంటే అక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి 1 by 4 pi epsilon naught Q by x square వస్తుంది. Now here we are doing for a test charge, unit test charge. Now remember that for that force will be given by the force on the unit test charge. ఈ ఏదైతే Q మనకి ఉంది కదా, సో ఈ పాయింట్స్ దగ్గర దానిపైన మనకి ఫోర్స్ వచ్చేసి యూనిట్ టెస్ట్ చార్జ్ కి వచ్చేసి it will be equals to E times of Q. Now if I simplify, F will be equals to 1 by 4 pi epsilon naught times capital Q small q upon x square. Hope that is clear. So force will be just ఈ వాల్యూ కి నేను Q multiply చేసేసాను. Now if I consider this point as A and this point as B, work done from B to A. Okay, now work done from B to A will be given by Q capital Q small q upon 4 pi epsilon naught times 1 by RA minus 1 by RB. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మనకి ఏ రెండు వాల్యూస్ ఇచ్చినా మనం దీన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వాట్ వర్క్ డన్ ఆన్ యూనిట్ టెస్ట్ చార్జ్ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ B to A. ఓకేనా, B to A కి తీసుకెళ్ళడానికి జరిగిన వర్క్ ఇది ఆన్ యూనిట్ టెస్ట్ చార్జ్. ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ సోర్స్ చార్జ్ అండ్ ఎనీ పాయింట్ సి, ఒకవేళ ఎట్ ఇన్ఫైనైట్ నేను తీసుకున్నట్టయితే, ఓకేనా, ఎట్ ఇన్ఫైనైట్ ఒకవేళ నేను తీసుకున్నట్టయితే ఆ ప్రీవియస్ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేస్తే పొటెన్షియల్ ఎట్, ఓకేనా, పొటెన్షియల్ ఎట్ ఇన్ఫైనైట్ విల్ బి ఈక్వల్స్ టు, దట్ ఈస్ V is equals to 0. ఎందుకు, సి వెన్ ఇట్ ఈస్ ఎట్ certain distance r is equals to infinite and అనుకోండి, then electric field at r infinite will be 0. when electric field is 0, F is equals to మనకి Q times of E ఉంటుంది, which is equals to when E is 0 then F will be equals to 0. when F is equals to 0, dW will be equals to 0. సో ఇక్కడ when dW is 0, that is work done A మనకి 0 అయినప్పుడు potential will be equals to 0. Remember that point, this is very very important at infinite. Okay na, సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పొటెన్షియల్ ఎట్ పాయింట్, సో దట్ ఈస్ సపోజ్ నేను ఒక పాయింట్ ఏ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే VA విల్ బి ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon naught Q upon RA మనకి అవుతుంది, ఏదైతే డిస్టెన్స్ అది ఉంది కదా, సో దట్ విల్ బి ద వాల్యూ. ఓకేనా, మనం ప్రీవియస్ ఫార్ములాలో దట్ ఈస్ 1 by RA minus 1 by RB ఉండింది కదా, సో ఇక్కడ నేను ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, సో 1 by RA minus 1 by ఇన్ఫైనైట్ అవుతుంది. సో 1 by ఇన్ఫైనైట్ విల్ బి ఈక్వల్స్ టు 0. సో 1 by RA minus 0 అన్నప్పుడు 1 by RA వస్తుంది. సో అదే వాల్యూ ఇక్కడ మనకి ఉంది. ఓకే, సో V at any point A will be given by 1 by 4 pi epsilon naught Q upon RA. Potential
పొటెన్షియల్ ఎట్ ఎనీ పాయింట్. సో అందుకోసమే మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇంతవరకు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అవే చూసాం. నా వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ? ఇంతకు ముందు మనం పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్ చూసాం. దట్ ఈస్ పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ క్యారింగ్ ఏ యూనిట్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు దట్ పాయింట్. ఓకేనా? ఇన్ఫైనైట్ నుంచి ఒక పాయింట్ ని ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో మనకి తీసుకొస్తున్నాం కదా, సో దాన్నే మనం పొటెన్షియల్ ఎట్ ఎనీ పాయింట్ అని అంటాము. సో ఇక్కడ చూడండి పొటెన్షియల్ ఎనర్జీ. సి సపోజ్ ఈ స్ప్రింగ్ ని నేను ఫోర్స్ తో ఇక్కడ అప్లై చేశాను అనుకోండి. సో దిస్ విల్ బి గెటింగ్ కంప్రెస్డ్. నౌ ఇఫ్ ఐ లీవ్ అగైన్ ఇట్ విల్ బి గెటింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్. సో ఇక్కడ నేను కంప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఎనర్జీ స్టోర్ అవుతుంది విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సర్టన్ వర్క్. ఓకే, సో ఇది ఏంటి? ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ ఫోర్స్ అప్లై చేసేసి ఒక బాల్ పెట్టేస్తాను అనుకోండి. ఇక్కడ ఒక బాల్ పెట్టేస్తే now when I release the force, this spring will be hitting the ball and this ball starts moving. ఇలా మనకి ఎందుకు జరిగింది అంటే ఎప్పుడైతే నేను దీన్ని కంప్రెస్ చేశానో there is a energy stored in this spring. ఓకేనా? ఎప్పుడైతే ఎనర్జీ ఈ స్ప్రింగ్ లో స్టోర్ అయిందో whenever I remove external load from this it will be trying to become zero. సో ఇక్కడ మనకి ఎంత మినిమం అయితే అంత మినిమం అది కావడానికి ట్రై చేస్తుంది. సో ఇట్ విల్ బి హిట్టింగ్ ద బాల్ అండ్ రీచింగ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో ఇక్కడ ఏదైతే ఎనర్జీ స్టోర్ అవుతుంది కదా, సో దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాము. హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ పొటెన్షియల్ ఎనర్జీ యూ విల్ బి గివెన్ బై క్యూ టైమ్స్ ఆఫ్ వి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అ సిస్టమ్ ఆఫ్ చార్జ్ ఆర్ టూ పార్టికల్ సిస్టమ్ అని మనం అనవచ్చు. రెండు మనం పార్టికల్స్ క్యూ అండ్ క్యూ కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? సో దిస్ విల్ బి గివెన్ బై యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ క్యాపిటల్ క్యూ అపాన్ 4πε0 ఆర్. ఓకేనా? ఏంటి ఇది అంటే సో వీటి మధ్య నా డిస్టెన్స్ వచ్చేసి ఆర్, హియర్ ఇట్ ఈస్ క్యూ అండ్ ఇట్ ఈస్ క్యాపిటల్ క్యూ. దీస్ ఆర్ ఆల్ కాన్స్టాంట్స్. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ యూ విల్ బి గెటింగ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆర్ టూ పార్టికల్ సిస్టమ్. ఒకవేళ 3 పార్టికల్స్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో యూ విల్ బి ఈక్వల్స్ టు ఫర్ 3 పార్టికల్ సిస్టమ్ సపోజ్ ఒక పార్టికల్ ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ ఉంది. సో దీస్ ఆర్ 3 పార్టికల్. దిస్ ఈస్ నోన్ యాజ్ 3 పార్టికల్ సిస్టమ్. సో వీటి మధ్యన డిస్టెన్స్ మనకి ఉంటుంది Q1, Q2 అండ్ Q3 చార్జెస్ అయినప్పుడు వీటి మధ్యన డిస్టెన్స్ కూడా మనకి ఉంటుంది. సో దిస్ ఈస్ 1 కాబట్టి ఇక్కడ మనకి R12, హియర్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు R13 అండ్ హియర్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు R23. So potential energy for this 3 particle system will be given by 1 by 4πε0 times Q1 Q2 upon R12 plus Q1 Q3 upon R13 plus Q2 Q3 upon R23. సో ఇలా మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 3 పార్టికల్ సిస్టమ్ వస్తుంది. అదే 4 పార్టికల్ సిస్టమ్ అయితే ఇలానే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ పొటెన్షియల్ డ్యూ టు చార్జ్డ్ షెల్. దట్ ఈస్ చార్జ్డ్ షెల్ అండ్ చార్జ్డ్ స్పియర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం రిప్రజెంట్ సేమ్ గానే చేస్తాం, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని నేను ఇది కన్సిడర్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ వాట్ అవర్ షెల్ ఈజ్. అంటే మనం పైన టాప్ యాంగిల్లో చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. నౌ వాట్ ఈస్ స్పియర్? స్పియర్ లో మనం చూసుకున్నాం అనుకోండి ఇక్కడ, సో ఏదైతే సర్కిల్ ఉంది కదా, దిస్ విల్ బి లైక్ బాల్ అండ్ ఇది మనకి సిలిండ్రికల్ షేప్ ఉంటుంది. ఓకే, డ్యూ టు షెల్ మనం చూసుకున్నట్టయితే సో వీఆర్ కన్సిడరింగ్ దిస్ పార్ట్. ఓకే, సో ఈ పార్ట్ నే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ చార్జెస్ హియర్. ఓకే, సో ఇలా నేను చార్జ్ కన్సిడర్ చేసుకుంటే P అవుట్ సైడ్ ద షెల్. ఓకేనా? ఏదైనా పాయింట్ నేను P అవుట్ సైడ్ ద షెల్ నేను కన్సిడర్ చేసుకుంటే దాని యొక్క ఎలక్ట్రికల్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4πε0 Q అపాన్ R² తో మనకి దీని యొక్క ఎలక్ట్రికల్ ఫీల్డ్ మనకి వస్తుంది. దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి వస్తుంది. అండ్ R ఈస్ డిస్టెన్స్, దిస్ వన్. E ఇన్సైడ్ ద షెల్. ఓకేనా? సో E ఇన్సైడ్ ద షెల్ ఇక్కడ ఎక్కడైనా సరేనా? ఓకేనా? ఎక్కడ అయినా E విల్ బి ఈక్వల్స్ టు E ఇన్సైడ్ ద షెల్ విల్ బి ఈక్వల్స్ టు 0. సో ఎప్పుడైతే E 0 అవుతుందో
dv will be equals to 0, that is potential difference will be equals to constant. Remember that ikkada manki potential energy will be 0 but potential at that point will be constant. Remember that difference మనకి 0 ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ టూ పార్టికల్స్, ఓకే. సో ఇక్కడ నేను తీసుకుంటే నాకు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీలో వేరియేషన్ వస్తుంది, దట్ ఈస్ dv ఐ విల్ బి గెటింగ్ 0, ఓకేనా. బట్ ఇక్కడ దేర్ విల్ బి పొటెన్షియల్ ఎనర్జీ, ఓకేనా. సో దేర్ విల్ బి పొటెన్షియల్ హియర్. ఇది మనకి 0 ఉండదు, ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది మనకి 0 అవుతుంది అంటే, so these are two same values, so we can say that v is constant. Now v at the surface, ikkada ee surface daggara nen consider cheskunte v at surface will be equals to vs is equals to 1 by 4 pi epsilon naught q upon r, okay na. సో r ఏంటి అంటే దీని యొక్క రేడియస్. ఈ స్పియర్ ఏదైతే ఉంది కదా మనకి, ఈ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి మనకి r, ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ క్యాపిటల్ R is. So vs is equals to 1 by 4 pi epsilon naught q upon r. So this is a maximum, okay na. So this is maximum value. Now potential energy due to charged sphere, ఇది మనం షెల్ కి చూసాం. నౌ చార్జ్ స్పియర్ చూసుకున్నట్టయితే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ చార్జ్ స్పియర్ అండ్ ఎనీ చార్జ్ q here, okay na, at certain distance any point p, so then v outside will be equals to 1 by 4 pi epsilon naught q times of q upon r. so ఇది మనకి v outside ఉంటుంది, ఓకే. ఆన్ ద సర్ఫేస్ ఏముంటుంది, ఆన్ ద సర్ఫేస్ ఏముంటుంది అంటే v surface will be equals to 1 by 4 pi epsilon naught q upon r, because see we are here not considering small r, we are considering capital R, that is radius of this sphere. So this is v outside, this is v surface. Now we have to know what is v inside the sphere. So v at center, okay na, v at center will be equals to 3 upon 2 times of v at surface, okay. So remember this point, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీకు అడిగినప్పుడు ఎప్పుడైనా మనకి సర్ఫేస్లో వచ్చేసేది మనకి సెంటర్ది క్యాలిక్యులేట్ చేయమంటే జస్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై దట్ విత్ 1 by 1.5. సో యుల్ బి గెటింగ్ ఆన్సర్ వెరీ ఈజీలీ. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ డ్యూ టు డైపోల్. సో దిస్ ఈస్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ పొటెన్షియల్ డ్యూ టు డైపోల్. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ 2 పాయింట్స్, ఓకేనా, నేను క్యూ చార్జ్ ఇలా తీసుకున్నాను అనుకోండి. నా ఇఫ్ ఐ డైపోల్ మీన్స్ దెర్ షుడ్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్, రైట్. q and q మనకి ఈక్వల్ గా ఉండాలి, బట్ దేర్ షుడ్ బి ఎ సైన్ డిఫరెంట్, దట్ ఈస్ ఒకటి పాజిటివ్ అండ్ ఒకటి నెగటివ్ కావాలి. దెన్ we call it as dipole. Suppose if I consider this point and the length here will be equals to L, and టోటల్ గా మనం చూసుకున్నట్టయితే, సో ఈ లెంత్ ని నేను r అనుకుంటే, సో ఈ లెంత్ ని నేను r అనుకుంటే, డిస్టెన్స్ అనుకుంటే, see for dipole always we will be measuring any values from this center point only. So these are the charges and this is the center point, okay. So this will be equals to, see this will be equals to r minus l, right. So ఇక్కడ నుంచి ఈ పాయింట్ మనకి r minus l అవుతుంది, and this total will be equals to r plus l, right. So remember these points, r plus l మనకి అవుతుంది. Then potential at point p will be equals to 1 by 4 pi epsilon naught p upon r square minus l square మనకి అవుతుంది at any point. So you have to measure this any point from the center of this dipole. ఈ పాయింట్ నుంచి మనం మెజర్ చేయాలి. సో దిస్ pv is equals to, see ఈ p ని మనం ఏం రాసుకోవచ్చు, 2ql అని మనం రాసుకోవచ్చు, ఓకే. సో మాక్సిమం టైమ్స్ ఏముంటుంది అంటే r will be always very larger than this l, ఓకేనా. ఈ l distance తో కంపేర్ చేసుకుంటే this will be very large value. So if we neglect this l because it is very small value, then we'll be getting v at any point will be equals to 1 by 4 pi epsilon naught p upon r square. So ఒకవేళ r is negligible అని క్వశ్చన్ లో మెన్షన్ చేసి ఉంటే then you can use this directly. Here we can say that, see electrical field వచ్చేసి మనకి 1 by 4 pi epsilon naught
2p upon 3 r cube ఉంటుంది. బట్ హియర్ ఇట్ ఈస్ r square. రిమెంబర్ దిస్, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వవద్దు. సో లెట్ us move on to next concept, that is potential due to dipole but equatorial point. ఓకేనా? సో సేమ్ వాల్యూస్ q ఇక్కడ కన్సిడర్ చేసుకొని ఇఫ్ ఐ కన్సిడర్ పాయింట్ హియర్, ఓకేనా, ఇలా మనం కన్సిడర్ చేసుకుంటే ఈ ఫిగర్ లోనే చెప్తున్నాను, చూసేయండి అయిపోతుంది. సో ఇఫ్ ఐ కన్సిడర్ సో ఇక్కడ నేను కన్సిడర్ చేసుకుంటే పాయింట్ హియర్ ఇట్ విల్ బి సి, దిస్ విల్ బి ద r, రైట్? సో దిస్ విల్ బి ద r హియర్. నా ఇక్కడ మనము v పొటెన్షియల్ చూసుకున్నట్టయితే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ఎట్ ఎనీ పాయింట్. ఓకేనా? మనకి హియర్ దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ నెట్ పొటెన్షియల్. ఓకే, నెట్ పొటెన్షియల్ ఫర్ దిస్ ఈక్వటోరియల్ డైపోల్, దట్ ఈస్ ట్రాన్స్వర్సల్ ఈక్వటోరియల్ లైన్ లో ఉన్నప్పుడు నెట్ పొటెన్షియల్ విల్ బి at any point p will be equals to 0. okay, because see v plus q చూసుకున్నట్టయితే 1/4 pi epsilon naught q upon r square plus l square మనం, that is root. now నేను q due to minus charge తీసుకున్నప్పుడు I will be getting this same value. okay, 1/4 pi epsilon naught q upon root r square plus l square. so this will be getting cancelling out. Then net potential at point P will be equals to 0. You have to remember one formula, that is V is equals to 1/4 pi epsilon naught P upon r square cos theta. This is very very important. So దీంట్లో మీకు ఏది గుర్తు లేకపోయినా ఈక్వటోరియల్ అయినా మీకు యాక్సియల్ అయినా ఇది మీరు గుర్తు పెట్టుకుంటే రెండు కూడా సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ సపోజ్ దిస్ ఈస్ యాక్సియల్, ఇక్కడ మీరు 0 degrees సబ్స్టిట్యూట్ చేశారనుకో, దెన్ విల్ బి గెటింగ్ యాక్సియల్ వాల్యూ, రైట్? సో యాక్సియల్ గా ఉన్నది మీకు వచ్చేస్తుంది. సపోజ్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 90 degrees యూ విల్ బి గెటింగ్, సో విల్ బి గెటింగ్ ద వాల్యూ ఆఫ్ ఈక్వటోరియల్. సో ఇంకా మీరు మా యొక్క 199 యొక్క కోర్స్ తీసుకోలేదంటే ఇప్పుడే తీసుకోండి, చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. మిగతా మనకి ఇంకా కెపాసిటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. డెఫినెట్లీ ఐ విల్ బి ఫినిషింగ్ ఇట్ ఆఫ్ టుమారో.